హోసన్నా గాస్పెల్ సెంటర్ వారు సమర్పించు సువార్త దర్శనం. సువార్త దర్శనం. దేవుని ప్రత్యక్షతను చూచి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది అన్య జనులలో నుండి ప్రత్యేకించబడి దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్నారు హోసన్నా గాస్పెల్ సెంటర్ దైవజనులు శ్రీ కొడాలి మోజెస్ గారు. సృష్టికర్త, అద్భుతములు చేయవాడు, సజీవుడై నేడు మన మధ్యలో నిలిచి ఉన్నాడు. ఆయన పేరు యేసు. ఆయన పేరు యేసు. సువార్త దర్శనం. నాగమ్యం దిశా నిర్దేశం. నాత్మకు ఆనందం. బంగారు భవితకు ఆరంభం. కర్తవయ్యా, జగతికి మూలం నీవయ్యా, జగద్రక్షకుడవు నీవని ప్రకటించెద యేసయ్యా. సృష్టికర్తవయ్యా, జగతికి మూలం నీవయ్యా, జగద్రక్షకుడవు నీవని ప్రకటించెద యేసయ్యా. ఏ ప్రాంత సేవైనా, ఏ కృపావరమైనా నీ ఆత్మ లేకుండా ఉనికే లేదయ్యా. స్థితి మార్చు యేసయ్యా, నిన్ను స్తుతించుట ధన్యతయా. స్తుతితో నా స్థితిని మార్చిన నీకు స్తోత్రమయా. సృష్టికర్తవయా. వేరింక్లక్ హోసన్న పరిచర్య ద్వారా ప్రసారమవుతున్న సువార్త దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో దైవజనులు మోజెస్ గారి వర్తమానాన్ని విని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుని వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం అండి. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం అని అంటారు దీన్ని. 5, 6, 7 అధ్యాయాలు. ఇక ఆయన సేవ స్టార్ట్ చేశాడనమాట. 40 దినాలు ఉపవాసం ఉండి అపవాది చేత శోధింపబడి శోధనలను జయించి ప్రభు సేవకెళ్ళారు. ఆ సేవకెళ్ళినప్పుడు కొండ, గలిలయ నదీ తీరంలో ఉన్న ఒక కొండ మీద, ధన్యతల కొండ అంటారు, ఆ కొండ మీద కూర్చున్నాడు. 1000 మంది ప్రజలు వచ్చారు. ఆ ప్రజలతో 3 రాత్రింబగళ్ళు మాట్లాడాడు ప్రభు. ఆ తర్వాతే 5 రొట్టెలు 2 చేపలు ఇవన్నీ వాళ్ళకి పెట్టి పంపింది. ఈ 5, 6, 7 అధ్యాయాలు సపరేట్గా ఉంటాయి. ప్రజలకి నైతిక విలువలను పెంచే ఆధ్యాత్మికమైన బోధలు అన్నమాట ఇవి, ఆదరించేవి. ఈ 5వ అధ్యాయంలో మీరు 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 అంటూ కొన్ని చెప్పుకొచ్చాడు. 13లో అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. 14లో అన్నారు ప్రభు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని. ఉప్పు సంగతి ఇప్పుడు కాదు, కానీ వెలుగు సంగతి ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యేసు ప్రభు కొండ మీద ఉన్నాడు, ఇలా సపరేట్గా. ప్రజలు కొండ వాళ్ళలో కూర్చున్నారు. వెనకాల గల్లేయ అంటే ఆ దేశంలో మంచినీళ్ళు అదొకటే. అటు నీళ్లు తాగుతూ ఇటు వింటూ ఉంటారని అక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. అది ప్రభు. మీరు
అంటూ ఎదురుగా ఉన్న ప్రజలతో చెబుతున్నాడు. మీరు నన్ను వెంబడిస్తున్న మీరు, నా మాటలు వింటున్న మీరు, నా యందు విశ్వాసం ఉంచిన మీరు ఈ లోకానికి వెలుగయుందురుగాక. మీరు లోకానికి వెలుగయుందురుగాక అంటే లోకం చీకటి. లోకంలో ఏముంది? కటిక చీకటి. యెషయా ప్రవక్త 60వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, భూమి మీద చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. హల్లెలూయా. నీ మీద ప్రభు ఉదయిస్తున్నాడు. ఆయన వెలుగు వచ్చింది నీకు. అది మొదటి మాటలో అన్నాడు, నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది. అంటే నువ్వు వెలుగు, భూమి మీద చీకటి. చీకటి లోకములో, చీకటి ఆవరించిన పరిస్థితుల్లో, చీకటి అంటే అదొక సాతాను క్రియ అంతే. ఇక మీరు చీకటి సంబంధులు అంటాడు లోకస్తుల్ని. చీకటి కమ్ముకుంటాంది. ఎక్కడి నుంచి? సాతాను నుంచి. అందుకే సాతాను చూపించాలంటే నల్లగా చూపిస్తారు. భూమిని చీకటి కమ్ముకుంటాంది. చీకటి కూడా మామూలు చీకటి కాదు, కటిక చీకటి. యేసుక్రీస్తు రాకడ దినాలలో కమ్ముకుంటా ఉంటుంది సాతాను. భూమి అంతా చీకటి కమ్ముకుంటుంది. భయానకమైన పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. కానీ మీరు మాత్రం ఈ భూమి మీద వెలుగై ఉండాలి. మీరు వెలుగై ఉన్నారు. చీకటి కమ్ముకుంటున్న లోకానికి మీరే వెలుగు. మీరు వెళ్ళిన చోటల్లా వెలుగు కలుగును గాక. మీరున్న చోట చీకటి పారిపోవును గాక. మీరున్న చోట భయము తొలగిపోవును గాక. మీరున్న చోట వెలుగు ప్రకాశించును గాక. ఇదిగో ఈ బొలుపేశారు, ట్యూబ్ లైట్, వెలుగు వచ్చింది. అలాగే నువ్వు వెలుగు అంటున్నాడు కనుక నువ్వు అడుగు పెట్టిన చోట చీకటి పారిపోవాలి, చీకటి క్రియలు తొలగిపోవాలి. చీకటి అనగానే ప్రతి మనిషికి భయం కలుగుతూ ఉంటుంది. అందుకే యాకోబు బెర్షెబారణ్యములో పగలంతా బ్రహ్మాండంగా ప్రయాణం చేశాడు. ఒంటరి ప్రయాణం, యవ్వన కాల జీవితం, సంతోషంగా బయలుదేరి వెళ్ళిపోయాడు తల్లిదండ్రులను వదిలిపెట్టి. కానీ సంధ్య చీకటి పడుతూ ఉండగా, ప్రొద్దు కుంకుతూ ఉండగా అని ఉంది బైబిల్లో. అతనికి భయమేసి ఆ కీచురాళ్ల ధ్వనిలో, ఆ చీకటి కమ్ముకున్న పరిస్థితులలో ఒక రాయి తెచ్చుకుని తల కింద పెట్టుకుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు ప్రభు పాదాల దగ్గర. ఆ రాయే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అప్పుడు దేవుని వెలుగు అతని మీద ప్రకాశించింది. ఆకాశంలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు భయపడబోక, నేను నీతోనే ఉన్నాను. ప్రొద్దుగుంకి చీకటి పడితే జనులకు భయం కలుగుతుంది. అలాగే లోకంలో కటిక చీకటి ఆవరిస్తున్న కాలం, ప్రభువు రాకడ సమయం. మీరు భయపడబోకండి. లోకానికి భయం, మనకు మాత్రం వెలుగుకి భయమే లేదు. మీరు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క వెలుగు విశ్వసించిన వారిలో ప్రకాశిస్తుంది. మీకు వెలుగు వచ్చింది. యేసుక్రీస్తు వెలుగు మీలోకి వచ్చింది. మీ ముఖాలు వెలిగించబడుతున్నాయి, మీ ఆత్మ వెలిగించబడుతుంది. ఆ వెలుగు మీ కుటుంబాలలో, మీ సంఘాలలో, మీరు ఉన్న పరిస్థితులలో ప్రకాశించి భయాన్ని, శాపాన్ని, కీడుని, సాతానుని తొలగించునుగాక. ఆమేన్. ఈ వెలుగు ఎవరిలో ఉందో ఎవరిలో లేదో తెలుసుకుంటా ఉండాలి. ఎలా కొలతట్లా? ఎవరు తెలుసుకోవాలి? ఎవరికి వాళ్ళే. యేసు ప్రభు అన్నాడు, మీరు వెలుగై ఉన్నారు అని. మనం వెలుగా కాదా? సేవకులుగా మేము, పెద్దలుగా, పరిచారకులుగా, విశ్వాసులుగా, యవనస్తులుగా మీరు వెలుగు సంబంధులుగా జీవిస్తున్నారా? మిమ్మల్ని కూడా లోకాన్ని కమ్ముకునే చీకటి మీ మీద కూడా కమ్ముకుంటుందా? తెలుసుకోవలసిన పని. వెలుగు ఉంటే ఏం జరుగుతుందో నేను చెబుతా. ఆ పని మీలో ఉందో లేదో మీరు చూసుకోండి. మీ జీవితంలో వెలుగు సంబంధులైతే ఏం చేస్తారు అనేది నేను మీకు బైబిల్లో నుంచి చూపిస్తా. మొదటిది యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నా.
పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచూ ఉండవలెను. రాత్రి వచ్చినాక ఎవ్వడు పని చేయలేడు. పని, ఆ మాట గుర్తుపెట్టుకోండి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు, క్రియలు అన్న పనులు అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. మనము చేయుచూ ఉండవలెను. ఒకవేళ రాత్రి వచ్చేసిందనుకో, రాత్రి మీన్స్ చీకటి, పగలు మీన్స్ వెలుగు. నీలో వెలుగున్నంత వరకు నిన్ను పంపిన దేవుని క్రియలు చేస్తూ ఉంటావు, దేవుని పనులు చేస్తూ ఉంటావు. గుర్తుపెట్టుకో నువ్వు. రెండోది 5వ వచనం, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని చెప్పాను. వెలుగును, వెలుగు ఉన్నంత వరకు ఆ పని జరుగుతూనే ఉండాలంట. ఇప్పుడు ఒక గుడ్డివాడు వచ్చాడు, వినండి జాగ్రత్తగా. మార్గాన పోతూ ఉండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు కనపడ్డాడు. అప్పుడు శిష్యులు అన్నారు, ప్రభువా, బోధకుడా, వీడు గుడ్డివాడే పుడతానికి వీడి పాపమా వీడి కన్నవారి పాపమా అని అడిగారు. అప్పుడు ఈయన అన్నాడు, వీడిది కాదు, వీడి కన్నడిది కాదురా బాబు, దేవుని క్రియలు వీనిలో ప్రత్యక్షం అవ్వాలి, దేవుని మహిమ కోసం ఇది జరిగింది. ఆడు గుడ్డడిగా పుట్టాడు. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయాలి అని చెప్పి ఆ గుడ్డడిని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మీరు నోట్ చేసుకోండి, ఎవరిలో వెలుగు ఉంటుందో వాళ్ళు దేవుని పని చేస్తారు, దేవుని క్రియలు చేస్తారు. దేవుని క్రియలు, ప్రార్థన, వాక్య పఠన, దేవుని పరిచర్య, దేవుని క్రియలు చేస్తారు. మనము వెలుగు సంబంధమైతే దేవుని పని చేయాలి. ఒకవైపు లోకంలో భయానకమైన పరిస్థితులు ఆవరించిన 7 నెలల మట్టి ఏం జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో అని ప్రజలు బయటికి రావటానికే భయపడిపోతున్న పరిస్థితులలో ఇంత గొప్ప పనిని జరిగిస్తున్నాడంటే ఈ సంఘములోని బిడ్డలకు వెలుగుంది. ఈ సంఘ బిడ్డలు వెలుగు సంబంధమైన ప్రజలు. ఈ సంఘము వెలుగుతో నడిపించబడుతుంది. సేవకులు వెలుగు సంబంధులు, పరిచారకులు వెలుగు సంబంధులు, యవనస్తులు వెలుగు సంబంధులు. దేవుని పని జరగాలి 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 అనే తాపత్రయం కలిగిన వారు కనుక ఆ పని జరుగుతూ ఉంది. ఈ పని గొప్పది. పగలున్నంత వరకు, వెలుగున్నంత వరకు 25 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరానికి ఒక మందిరం పని. సంఘాలు కట్టుకుంటాం ఒక ఎత్తు అయితే మందిరాలు కట్టడం ఒక ఎత్తు. ఆ పనులు జరిగాయి. ఇక ఈ సంవత్సరం ఉన్న పరిస్థితులను బట్టి జరగదు అని ప్రజల యొక్క ఉద్దేశం. విశ్వసించితిని కనుక నేను మాట్లాడుతున్న ఈ మాటలు. వెలుగై ఉన్న వ్యక్తికి, పగలు వెలుగుతో జీవిస్తున్న వ్యక్తికి పని ఏ పరిస్థితిలోనూ ఆగిపోదు. పనిని డబ్బు చేయదండి, దేవుడు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి ఆ మాట. డబ్బు మనిషిని నడిపించదు, దేవుడు నడిపిస్తాడు. దేవుని పని మిక్కిలి గొప్పది. అది వెలుగు సంబంధులు మాత్రమే చేస్తారు. దావీదో, నువ్వు రక్తమలకించి చీకటి పనులు చేశావు, ఉరియాని చంపావు, ఉరియా భార్యతో అక్రమ కార్యక్రమాలు చేశావు, నీలో చీకటి ఉంది, నువ్వు ఆ మందిరం పని చేయడానికి వీల్లేదు. నీ కుమారుడు సొలొమోను వస్తాడు, అతనితో పని జరిగిస్తా అన్నాడు. దేవుని క్రియలు. కొంతమంది అనుకుంటారు, వాళ్ళు అసలు చేయట్లేదండి, అంతా మేమే చేస్తున్నామండి, వాళ్ళు పట్టించుకోవట్లేదండి, వాళ్ళు పైన తిరుగుతున్నారండి అని బాధపడుతూ ఉంటారు. నేనంటాను, ఆ ధన్యత వాడికి దొరకలా, నీకు అది అర్థం కావట్లా. వాడిలో ఏ చీకటి ఉందో అందుకని వాడికి ఆ ధన్యత దొరకట్లా. ఈ ధన్యత నాకు దొరికింది, నీకు దొరికింది, మన సహవాసానికి దొరికింది, మన ప్రజలకు దొరికింది. దానిని చూసే భాగ్యం, దాని కొరకు చేతులెత్తి ప్రార్థించే భాగ్యం, దాని కొరకు గుప్పిలు విప్పే భాగ్యం పగలున్నంత వరకు మనం ఈ క్రియలు చేస్తూనే ఉండాలి. ప్రభు రాకడ వరకు ఈ మందిరపు సేవ జరుగుతూనే ఉండును కాక, ఈ సంఘముల సేవ జరుగుతూనే ఉండును కాక. హల్లెలూయా. రెండవది, దినవృత్తాంతాల 2వ గ్రంథం 5వ అధ్యాయం 13, 14 చదువుతున్న చూడండి. యాజకులు 120 మంది నిలిచిరి, బోరలు ఊదుతున్నారు. పాఠకులు ఏకస్వరముతో యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు
గానము చేస్తూ ఉండగా పరిశుద్ధ స్థలములో యాజకులు బోరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండునని స్తోత్రము చేసిరి. హల్లెలూయా. ఎప్పుడు? 14వ వచనం. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా. చప్పట్లు కొట్టండి. తేజస్సు అంటే ఏంటి? వెలుగు. జీవము గల దేవుని మందిరానివి నీవు. మీ దేహము దేవుని ఆలయం. మీ ఆలయం మీద మీరు దేవుని మందిరమై ఉండగా దేవుని వెలుగు మీ మీద పడితే, దేవుని తేజస్సు మీ మీద ఉంటే మీరు ఆరాధకులుగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటి? ఆరాధన. చీకటి సంబంధులేమో పాట పాడితే ఇసుక్కుంటారు, చప్పట్లు కొడితే ఇసుక్కుంటారు, హల్లెలూయా చెబితే అరే వచ్చారా హల్లెలూయా వాళ్ళు అని మూతి తిప్పుకుంటా. మాకు ఒక చోట ప్రారంభ దశలో ఒక ప్రాంతంలో ఒక మందిరం ఉంది. ఆ మందిరం దగ్గర మేము ప్రారంభం కదా, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం భార్య పిల్లలు నేను ఎవరన్నా బ్రదర్లు సిస్టర్లు మందిరంలో ట్రైనింగ్ ఉంటుంటే వాళ్ళని కూర్చోబెట్టుకుని పాటలు పాడుతా, డ్రమ్ము కొట్టుకుంటా, పిల్లలతో స్తోత్రం 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 అంట పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళం. 4 పూట్ల ఇక అదే పని. ఏముందో 1-2 సంఘాలు ఉన్నాయి అంతే. ఇక ఆ వ్యక్తికి ఈ ఆరాధన మొదలైతే చాలు వచ్చేసేవాడు, గేటు దగ్గరికి వచ్చేసేవాడు, సప్పట్లో అట్ట కొడతా, మెలికలు తిరుగుతా, ఎగతాళి చేస్తూ ఉండేవాడు గేటు దగ్గర సిగరెట్ కాలుస్తా. మనకెంత ఆనందంగా ఉంటే మన చప్పట్లను అట్లా ఎగతాళి చేస్తాడేంటి, మన గానాన్ని అట్లా ఎగతాళి చేస్తాడేంటి అని అనుకుని, అది చీకటి, ఇది వెలుగు. గుర్తుపెట్టుకో, నీ ఇంటిలో ఆరాధన ఉండాలి. రోజుకొకసారైనా సరే, వేకువజామున కానీ రాత్రి జామున కానీ ఆరాధన ఉండాలి. ఒక పాట ఉన్న 3-4 చప్పట్లు, స్తుతి గానాలు, దయాళుడైన దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం ఉండాలి. ఉంటే నువ్వు వెలుగు సంబంధివి. నీ మీద తేజస్సు ఉంటే ఆరాధన లేకుండా ఉండలేవు, పాట లేకుండా ఉండలేవు. కుటుంబ ప్రార్థన పిల్లల్ని పెట్టి చేస్తుంది పాస్టర్మ్మ. ఆరాధన చేస్తూ ఉంటుంది, ఆరాధన చేసుకుంటూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు, భాషలు మాట్లాడుతూ ఉంటారు, ఆత్మతో నింపబడుతూ ఉంటారు. దానికి కూడా ఆపమని వస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు. దానికి కూడా డ్రమ్ ఉండదు, ఏముండదు, మైక్ ఉండదు, దానికి కూడా ఆపమని వస్తారు. కారణం ఆత్మ ఆనందం. లోకాన్ని చీకటి కమ్ముకుంటున్నప్పుడు నువ్వు వెలుగు సంబంధివైతే అన్నం లేకుండా ఉండగలవు, కానీ ఆరాధన లేకుండా ఉండలేవు. అటువంటి ఆత్మ సంబంధమైన ఆరాధనని గుండెల్లో ఉండాలి. హల్లెలూయా. ఆరాధన లేకుండా ఎలా ఉంటామండి? పరుగులు అక్కడ ఆటో ఆగిందనుకో, ఇక్కడ స్తుతి ఆరాధన జరుగుతుందనుకో, నువ్వు 10 రూపాయలు ఇచ్చి 2 రూపాయలు తీసుకోవాల్సిన, వదిలే అన్నా తీసుకెళ్ళిపోని పరిగెత్తుకుంటా వస్తావు వెలుగు సంబంధం అయితే. ఆ 2 రూపాయల కోసం ఇక్కడ వాక్యం సగం అయ్యేదాకా నిలబడతారు చీకటి సంబంధులు. కాసేపు పోనీ ఏం పోయింది, 2 రూపాయలు ఇచ్చాం, కష్టపడుతున్నారు, పోనీ ఏం పోయింది? మనకి 10 రూపాయలు ఇస్తాడుగా ఆరాధనలో అభిషేకం వస్తే. నిజమైన వెలుగు సంబంధివైతే నీ గుండెల నిండా ఆరాధనే ఉండును గాక, నీ ఇంటి నిండా ఆరాధనే ఉండును గాక. ఆ ఆరాధన మరింత తేజస్సుతో నీ కుటుంబాన్ని నింపును గాక. చిన్న పిల్లలతో పాడించండి, చిన్న పిల్లలతో స్తుతులు చెప్పించండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆరాధనల మీద నిలిచి నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. 3వది రోమాపత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నానండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలు విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. రాత్రి గడిచిపోయింది, పగలు సమీపంగా ఉంది, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము అంటే దీని అర్థం ఏంటంటే, తేజస్సు ఉన్నవాళ్ళు పోరాటంతో చేస్తారు భక్తి. ఆకాశ మండల దురాత్మలతో పోరాడతారు. దండం పెట్టరు, సాగిలిపడి దండం పెట్టరు, నా వల్ల అయిపోయింది, ఎక్కడ నా శాతపడ్డాన్ని చూడండి, బాగు చేతలాన్ని చూడండి అనరు. వెలుగు సంబంధులు ఈ చీకటికి మొక్కరు, పోరాటం చేస్తారు. మన యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి. విశ్వాసం అనే డాలు పట్టుకుని
వాక్యమనే వాడిగల కత్తి పట్టుకుని పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థనలో పోరాటం, యుద్ధం మనది. హల్లెలూయా. వెలుగు సంబంధులు పోరాడుదురుగాక. యబ్బోకు రేవు దగ్గర దేవుని వాగ్దానములతో నింపబడిన యాకోబు వెలుగు సంబంధై అందరినీ పంపేసి పోరాడుతున్నాడు దేవునితో. భార్యని వెళ్ళిపోమన్నాడు, దాసీల్ని వెళ్ళిపోమన్నాడు, బిడ్డల్ని వెళ్ళిపోమన్నాడు. మీరు అందరూ వెళ్ళిపోండిరా, ఛీ నా కడుపును చెడబుట్టారా మీరు, వెలుగు సంబంధులుగా బతకకుండా. ఉన్న ఒకగానొక పిల్ల సోకులు చేసుకుని పోయింది, ఆడెవడో చెరిపితే వ్యభిచారి వచ్చింది మళ్ళీ. అది అట్టా చేస్తే దానికోసం మీరు వెళ్ళి వాళ్ళందరినీ చంపి హంతకులయ్యారు. నా కుటుంబం అంతా చీకటి మయమైపోయింది, చీకటి సంబంధులు మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని ఆ చీకటితో రాజీ పడకుండా, ఆ పరిస్థితులతో రాజీ పడకుండా వెలుగు సంబంధమైన యాకోబు యబ్బోకు రేవు దగ్గర పోరాడుతున్నాడు. ఏమనో తెలుసా? ఈ రాత్రి నా కుటుంబాన్ని నువ్వు వెలుగుగా ఆశీర్వదిస్తేనే నిన్ను వదిలిపెడతా. నువ్వు ఆశీర్వదించాలి నా కుటుంబాన్ని. నా కుటుంబంలో చీకటి తొలగించు, నా బిడ్డల్లో చీకటి తొలగించు, నా కుటుంబంలో కమ్ముకుంటున్న చీకటి వెళ్ళిపోవాలి, నా సంఘంలో వెళ్ళిపోవాలి, వెలుగు సంబంధమైన జీవితం ఉండాలి. నువ్వు ఆశీర్వదించితేనే. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆదికాండంలో ఆ మాట 32వ అధ్యాయంలో 26వ వచనం. ప్రభువు యాకోబుతో పెనుగులాడుట వలన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్ము అని అడిగాడంట దేవుడు. యాకోబు, తెల్లారిపోతాను, నన్ను వెళ్ళిపోనివ్వయా అని అడిగితే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. హల్లెలూయా. ఎవరితో ఈ పోరాటం? భార్యలేమో భర్తలతో పోరాటం. యోబు గ్రంథంలో ఒక వాక్యం చూడండి ఒక్కసారి, 19వ అధ్యాయం. నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయను, నేను కనిన కుమారులకి నా వాసన కూడా అసహ్యంగా ఉంది. బిడ్డలకి అసహ్యంగా మారాడు, భార్యకి అసహ్యంగా మారాడు. ఏం తప్పు చేశాడని? యోబు ఏం చేశాడు తప్పు? చచ్చిపోయాను, ఆస్తులు పోయాయి, ఒకవైపు ఆరోగ్యం పోయి అల్లాడిపోతున్నాడు పురుగులు పడి శరీరంలో. అటు చూస్తే స్నేహితులు ఒక పక్క పోరాడుతున్నారు. అలాంటి సమయంలో భార్య ఆదరించాలా? లోకం వదిలేయండి, ఇది పరలోకం. పరలోక కుటుంబం మంది. మన కుటుంబాన్ని పరలోకంగా ఉంచుకోవాలి. యోబేమన్నా కావాలని తెచ్చుకున్నాడా పురుగులు? ఇప్పుడు అతను కుళ్ళిపోయాడు నిజమే, అతని జబ్బు అసహ్యం భార్యకి. ఆదరించవలసిన భార్య, గాయాలు కట్టవలసిన భార్య, అయోడినో టించరో తీసుకొచ్చి ఆ గాయాల మీద తుడిచి ఆ పురుగులు తీసేసి ప్రేమనే మందేసి యేసు ప్రేమతో ఆదరించి కట్లు కట్టవలసిన స్థితిలో ఎందుకు నీ బతుకు నాకు ఉపయోగం లేకుండా ఉన్నావు, చచ్చిపో, ఇక చచ్చిపో, నువ్వు చస్తే అన్నా నేను మామూలుగా బతుకుతానంటుంది. అసహ్యమైపోయింది నా భార్యకి నా జీవితం. నేనేం చేశాను? ఆ ఆవేదన చూడండి 17వ వచనంలో. నా ఊపిరి నా భార్యకు అసహ్యం. ఒక భర్త ఆవేదన. మీ కుటుంబాల్లో అట్లా ఉండకూడదు. భార్యలకైనా రావచ్చు బలహీనతలు. నా భార్యతో కనీసం ఒక 10 ఏళ్ళు ఇక్కడ 10 ఏళ్ళు అక్కడ ఆ భయంకరమైన యాతను అనుభవించా. కానీ ఏనాడు విసుక్కోలా, అసహించుకోలా. నేను నా దేవుడు తెలిసే నాకు అప్పగించాడు. నేను ఓర్చుకుంటానని, ఆదరిస్తానని, ప్రేమిస్తానని, ప్రార్థిస్తానని, ప్రార్థన ద్వారా ప్రయోజకురాలుగా నిలబెడతానని నాకు ఇచ్చాడు. ఏమో నీ ప్రార్థన ద్వారా ప్రయోజకుడు అవుతాడేమో నీ భర్త, నీ ప్రార్థన ద్వారా నీ పిల్లలు ప్రయోజకులు అవుతారేమో. అసహించుకుంటున్నావా? అయితే దేవుడు నిన్ను కూడా అసహించుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఒకే మాట చెప్పాడు, నా విమోచకుడు సజీవుడు. ఎవరు నన్ను అవునన్నా కాదన్నా నన్ను రక్షించి నన్ను కాపాడుతున్న దేవుడు సజీవుడు. ఆయన ఉన్నాడు, నాకు చాలు నా జీవితానికి అన్నాడు. మరి ఆయన గాయాలు కట్టాడు. యోబు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు కదా. మరి సావు అన్నందుకు చచ్చిపోతే ఏం ఉపయోగం? నేను చావను, నేను సజీవుడనే దేవుని క్రియలు వివరిస్తాయి లోకానికి, దేవుని ప్రేమను పంచిపెడతాయి లోకానికి.
అన్నాడు సజీవుడైన దేవుడిని బట్టి. ఆ మాటలు దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, కలిసి పోరాడదాం. పిల్లలకు బలహీనత వచ్చినా తల్లిదండ్రులు కలిసి పోరాడండి. మేము మీకు చేతులు ఎత్తుతాం. భర్తకి బలహీనత వచ్చినా భార్య పిల్లలు కలిసి ఆదరించండి, గాయం కట్టండి, పోరాడండి. భార్యకి బలహీనత వచ్చినా సంఘంతో కలిసి భర్తలు పోరాడండి. నువ్వు ఆశీర్వదించితేనే కానీ నేను వదిలిపెట్టను, నువ్వు స్వస్థపరిస్తే కానీ నేను వదిలిపెట్టను, నువ్వు ఆనందం నింపితే కానీ నేను వదిలిపెట్టను అని నువ్వు అడిగి చూడు. యాకోబుని ఆశీర్వదించిన దేవుడు ఆ పోరాటములో తేజస్ సంబంధమైన ప్రార్థనలో దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు, ఆశీర్వదించాడు. మీరు ఆశీర్వదించబడే పోరాటము దేవుడిచ్చును గాక. చీకటి సంబంధులు చీకటి పనుల్లోకి పారిపోతారు. ఇటువంటి ఆరాధనలో ఉండు. నీ జీవితంలో విమోచకుడైన యేసు ద్వారా ఒక అద్భుతం జరుగుతుంది. యాకోబుని ఆశీర్వదించిన దేవుడే ఈ పోరాటంలో నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. వెలుగు సంబంధులు అపజయంతో ఒప్పుకోరు, వెలుగు సంబంధులు శాపాన్ని భరించరు, వెలుగు సంబంధులు లోకానికి వెలుగుగానే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆశీర్వదించబడుదురు గాక. ఆమేన్. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులు. ఆమేన్ చెప్పండి. ఈ పగటి వేళ ఈ ఆరాధనకు వచ్చిన మీరందరూ వెలుగు సంబంధులుగా ఉందురుగాక. ప్రతి మనిషిని మీరు వెలిగించుదురుగాక. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతారు, ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉందుముగాక. మెలకువగా ఉండటం అంటే ఏంటో చెప్పనా? ఏంటంటే కనిపెట్టుకోవటం. బుద్ధి గల కన్యకలు ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నారు వెలుగుతో. బుద్ధి లేని వాళ్ళకి దీపాలు ఆరిపోయి ఉన్నాయి, చీకటి కలుముకుంది. ఆయన రానే వచ్చాడు, వెళ్ళిపోయాడు, తలుపులు వేయబడిపోయాయి. కనుక నా ప్రియమైన సంగమా, మీరు వెలుగు సంబంధులు గనుక మీరందరూ వెలుగు సంబంధులై ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుని ఒక నిరీక్షణ కలిగిన వారిగా జీవించుదురుగాక. ఆమేన్. కృపామయుడా కన్న తండ్రి, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరందరూ వెలుగు సంబంధులు అన్నావు. దుష్టుడిని ఎత్తుకొని పోనివద్దయ్యా. ఆదరణకరమైన వాక్యాలుగా హృదయంలో ఉంచండి, ఇంట్లో ఉంచండి అయ్యా. కృప చూపండి నాయన. మంచి పోరాటమును ఈ వెలుగులో మీరు అనుగ్రహించండి, మంచి ఆరాధనలు ఈ వెలుగుతో మీరు అనుగ్రహించండి. దేవుని కార్యములు రాత్రి పగళ్ళు చేయగలిగే వెలుగు సంబంధులుగా తీర్చిదిద్దండి తండ్రి. నీకు స్తోత్రం. దినదినాభివృద్ధిగా పరిచర్యను కుటుంబాలను విస్తరింపచేయి, కరువు లేకుండా చేయి, కన్నీళ్లు లేకుండా చేయి అయ్యా, వ్యాధులు లేకుండా చేయి. ఇదిగో నీవు ఆశీర్వదించితేనే ఉయ్యూరు ప్రాంత ప్రజలను ఆశీర్వదించు ప్రభువా. కుటుంబాలలో ఆత్మీయ పోరాటాన్ని కలుగు చేయి. యుద్ధోపకరణము తేజస్ సంబంధమైనవిగా నిలపండి తండ్రి. చీకటి శక్తులు దూరపరచండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకో, చేతుల కష్టార్జితాలు దీవించు. ఈ ఆవరణంలో ఉంటున్న బిడ్డలందరూ ఆనంద సంతోషాలతో మేము దేవుని క్రియలు చేసే భాగ్యం ఇచ్చాడు దేవుడు మాకని స్తుతించుకుంటూ పని కొనసాగించిన కృపనివు యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా కె మోజెస్ హోసన్నా గాస్పుల్ సెంటర్, వీరంకిలాకు. వివరములకు 9949141474 మరియు 9963825785.